హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఎంత వద్దనుకున్నా గేమ్ చేంజర్‌కి సంబంధించి ఏదో ఒక న్యూస్ బయటకొస్తూనే ఉంది. అండ్ మొన్నటికి మొన్న రామ్ గోపాల్ వర్మ గారు చేసిన ట్వీట్లు కూడా కాస్త ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు గేమ్ చేంజర్‌కి సంబంధించి జెన్యూన్ రివ్యూ అంటూ ఒక న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. అంటే స్పందించారు రామ్ గోపాల్ వర్మ గారు. పైగా వాళ్ళిద్దరు అంటే ఆ ఫ్యామిలీకి రామ్ గోపాల్ వర్మ గారికి ఎక్కడో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని మనం చూస్తూనే ఉంటాం. రామ్ గోపాల్ వర్మ గారు స్పందించేసరికి మళ్ళీ అదొక పెద్ద హాట్ న్యూస్. ఏమన్నారు? వన్ సెకండ్, ఆయన స్పందించాడంటే ఆ ఫ్యామిలీకి ఆయనకు పడదనేది ఏం లేదు. ఆయనకి ఇంకా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అని చెప్పుకుంటాడు చాలాసార్లు. వాళ్ళకి అభిమానినండి అని చెప్తాడు. నౌ గేమ్ చేంజర్కి మీద ఆయన అభిప్రాయం చెప్పాడు. ఏమని? రీసెంట్లీ సత్య సినిమాని రిలీజ్ ఆ వెర్షన్ చూడగానే ఆయనకి కంటతడి పెట్టుకున్నాడు. తనకి ఏదో అనిపించింది, భావోద్వేగానికి గురయ్యాడు. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అలాగే ఒక క్వశ్చన్ ఎదురైంది, గేమ్ చేంజర్ గురించి చెప్పండి అని. గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తాడు? శంకర్ గురించి మాట్లాడుకుంటాడు. ఆయన కూడా ఒక డైరెక్టర్ కాబట్టి. ఒకే ఒక్కడు సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అదేంటి ఒకే రోజు సీఎం అయితే ఏంటా కథ అనే దాని మీద అందరికి ఆసక్తి కలిగి ఆ సినిమాని ఎగబడి చూశారు. నెక్స్ట్ రోబో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది, దానికి ఎమోషన్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక కొత్త కాన్సెప్ట్ కాబట్టి జనాలందరూ మళ్ళీ ఎగబడి చూశారు. గేమ్ చేంజర్ అలాంటి పాయింట్ లేదు అనేది ఆయన చెప్పాడు. పాయింట్ ఏం లేదు, నువ్వు గేమ్ చేంజర్ చూడాలంటే ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలి దాంట్లో? లేదేమీ లేదు. సో అందుకు ఈ సినిమా పోయింది అని. అండ్ ఇంకా చెప్పాలంటే బలమైన ఎమోషన్ని నువ్వు రాసుకున్నప్పుడు, ఆ ఎమోషన్ని ఆడియన్కి కనెక్ట్ అవ్వాలని నువ్వు అనుకున్నప్పుడు, నువ్వే దాన్ని ఇంకో రకంగా కామెడీ చేస్తే నువ్వు అనుకున్న ఎమోషన్ కనెక్ట్ అవ్వదు. గేమ్ చేంజర్ విషయంలో ఇది జరిగింది. ఎలా అంటే అంజలికి ఇలా పెట్టావు తల. ఎందుకు అలా పెట్టావంటే దానికి ఒక బలమైన ఎమోషన్ ఉంది. ఫ్లాష్ బ్యాక్లో మొగుడిని చంపేస్తా ఉంటే అట్లాగే తల తిప్పుకుంటూ పిల్లోడిని కాపాడుకుంటూ అలా వెళ్ళిపోతుంది. కానీ కొంత దూరం వచ్చేసరికి ఇక్కడ పిల్లోడు మాయం. కానీ నీలో ఉన్న భయం, యాంగ్జైటీ, ఆ స్ట్రెస్ అలాగే ఉండిపోయి పుష్పలో చెయ్యి ఇలా లేసినట్టుగా ఇక్కడ నీ తలట తిరిగింది, అలాగే ఉండింది. బలమైన ఎమోషన్ అది. అదే నువ్వు సినిమాలో ఉన్న కమెడియన్ సునీల్కి పెట్టావు. వాడు ఎందుకు అలా తల తిప్పుకొని తిరుగుతున్నాడు అంటే దానికి ఏం లేదు, అదో కామెడీ. చిన్నప్పుడు ఏదో ఇట్ట చేసి అప్పటి నుంచి ఇట్టా ఉంది అన్నావు. నీ సినిమాలోనే ఏదైతే నువ్వు బలమైన ఎమోషన్ అనుకున్నావో అదే అద్భుతాన్ని నువ్వు అదే సినిమాలో కమెడియన్కి పెట్టేసి దాన్ని కామెడీ చేసినప్పుడు నీకు ఆ ఎమోషన్ ఎలా కనెక్ట్ అవుతుంది జనాలకి? నువ్వు ఇంకో సినిమాలో దాన్ని కామెడీ చేసుకోవచ్చు, ఈ సినిమాలో దాన్ని ఇలా చేసినా కూడా వాట్ ఎవర్. ఇక్కడ అంజలి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. కీ రోల్, తనే గేమ్ చేంజర్. ఇంకా చెప్పాలంటే సినిమాకి కీ రోల్స్ ప్లే చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, సీఎం అంజలిని గుర్తుపట్టాడు. కటింగ్ చేసిన ముసలోడైనా ముసలిదైనా ఒళ్ళంతా ముడతలు పడ్డా అంజలిని గుర్తుపట్టాడు. అదే మొహంలో ఉన్న రామ్ చరణ్ని గుర్తుపట్టాల, అప్పన్న ఫేస్లో ఉన్న రామ్ చరణ్ని గుర్తుపట్టాల. ఇలాంటి బలమైన ఎమోషన్స్కి చాలా ఆమడ దూరంలో ఉంది గేమ్ చేంజర్. కాబట్టి జనాలు కనెక్ట్ అవ్వాలి. అంటే నీ సినిమా మీద మీకే ఒక పర్టికులర్ ఇది ఇంటెన్షన్ అనేది లేనప్పుడు ఆడియన్స్ని కనెక్ట్ అంటే ఎలా కనెక్ట్ అవుతారు? అందుకే ఈ సంవత్సరమే కాదు, ఈ దశాబ్దపు బిగ్గెస్ట్ డిజాస్టర్గా గేమ్ చేంజర్ మిగిలిపోయింది. 200 కోట్ల వరకు ఏదో నష్టం వచ్చింది దిల్ రాజు గారే స్వయంగా ప్రకటించుకొని పాపం బాధపడ్డాడు. సో ఇది సంగతి. ఇట్లాంటి సినిమాని చూసినప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. ఇప్పుడు మనం రివ్యూలు చెప్పుకుంటాం కాబట్టి మన అభిప్రాయం మనది. దర్శకుడిగా పలు భాషల్లో హిందీలోను తెలుగులోను సినిమాలు తీసి గొప్ప సినిమాలు అందించిన రామ్ గోపాల్ వర్మకి ఆ పాయింట్ అనేది ఈజీగా పసిగట్టాడు, చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్తుంటుంటే ఒక 2-3 సినిమాలు తీశారు. ఒక్కరోజు సీఎం అనే కాన్సెప్ట్ అసలు అంత తొందరగా మన మైండ్లోకి రావడం అనేది కాస్త రేర్ విషయమే. అండ్ రోబో కూడా ప్రేమించగలదని ఎప్పుడు చెప్పారు ఆయన? ఎప్పుడు సినిమా? మన ఇద్దరం కూడా ఒకసారి డిస్కస్ చేసాం. రోబో చేత ఎక్కువ పనులు చేపిస్తున్నపోయి సూసైడ్ చేసుకుంది. అంటే తను కూడా ఫీల్ అవ్వగలదన్న విషయాన్ని ఎప్పుడో చెప్పారు శంకర్ గారు. నేనేమంటా అంటే ఇంత తెలివితేటలు ఉన్న శంకర్ గారు వాళ్ళు ఎందుకు అక్కడక్కడ ఇదవుతున్నారు? సేమ్
ఏ రివ్యూ అయితే ఇచ్చాడో అదే రామ్ గోపాల్ వర్మ కూడా మొన్న రియలైజ్ అయ్యాడుగా. చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాను, మరి ఎందుకు ఇలా తయారయ్యానో నాకు తెలియదు, ఇక మీదట మళ్ళీ మంచి సినిమాలు చేస్తానని చెప్పుకున్నాడు. ఎప్పుడైనా ఇదే క్వశ్చన్ శంకర్ని ఎవరైనా అడిగితే, అవునండి గొప్ప గొప్ప సినిమాలు తీశాను, ఇది ఎందుకు ఇలా అయిందో నాకు తెలియదు, ఇక మీదట వచ్చే సినిమా ఏదైతుందో నా జాగ్రత్తలు నేను తీసుకుంటానని చెప్పుకుంటే ఇట్స్ ఓకే. అంటే ప్రతి దర్శకుడికి ఉంటాయి ఇప్పుడు హిట్ ఫ్లాప్ అనేది పెద్ద రీజన్ కాదు, ఒక రకంగా చెప్పాలంటే రెండూ ఉంటాయి. కానీ మన మార్క్ అయితే పోదు. సినిమా 10 మందిని మెప్పించలేకపోవచ్చు, కానీ కాన్సెప్ట్ వైజ్గా మాత్రం తప్పులు జరగవు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు అన్ని వర్గాల వారిని ఒకేసారి మనం నవ్వించలేము, ఏడిపించలేము. కాకపోతే ఎక్కడో ఈ మార్క్ తప్పడానికి గల కారణం మిగతా వేరే వాళ్ళు ఎవరెవరో కథలు స్క్రిప్ట్లు వేలు పెడుతున్నారు, అలాగా ఇలాగా అని చెబుతున్నారు. చాలామంది డైరెక్టర్లకు 2-3 డైరెక్టర్స్ ఇదే అంటే బయటకు చెప్పకపోయినా ఇదే కారణంగా కూడా చూపిస్తున్నారు అని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అవును. అండ్ ఇంకొకటి, సేమ్ అదే టైంలో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంది ఇండియన్. దాని పరిస్థితి కూడా ఇట్లాగే తయారైంది. ఆ సినిమాలో సిద్ధార్థ్కి ఏదో ప్రాబ్లం వచ్చి ఆ పెద్ద ఆయన పిలవాలనుకున్నావు, పిలిచావు. నువ్వు ఆయన ఎందుకు పిలిచావో తెలియదు, మళ్ళీ మీరే ఆయనకి ఇబ్బంది పెట్టి పో 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 అన్నావు. ఆయన ఎందుకు రమ్మన్నావో తెలియదు, ఎందుకు బొమ్మన్నావో తెలియదు, సినిమా అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితి అంటే ఎమోషన్స్ జనాలకు కనెక్ట్ అవ్వకుండా శంకర్ తీస్తున్నాడు. అందుకే సరైన పాయింట్ లేదు గేమ్ చేంజర్లో. గేమ్ చేంజర్లో ఆడియన్స్ అట్రాక్ట్ చేసే పాయింట్ ఒక్క ఎలిమెంట్ ఉన్నా ఆ సినిమా హిట్ అయ్యేది. ఏ ఎలిమెంట్, యాక్చువల్గా ఎలిమెంట్ ఉంది, ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ కథలో లేదు. అది అదేంటి, కార్తిక్ సుబ్బరాజు రాసిన ఎలిమెంట్ ఏంటంటే, ఒక ఎన్నికల అధికారి దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాగలడు, ఆయన పవర్స్ ఎలా ఉంటాయి, ప్రధానమంత్రి ప్రెసిడెంట్ అసలు అందరినీ కూడా గడగడలాడించే వ్యక్తి ఆ పవర్స్ ఈసీకి ఉంది అనేది ఈయన చూపించదలుచుకున్నాడు. ఈసీఏ గేమ్ చేంజర్ రాష్ట్ర రాజకీయాల్లో అని. అది ఒరిజినల్ కథ దేశ రాజకీయాల్లో. నువ్వేం చేసావు, ఆ గేమ్ చేంజర్ని ఏపీ రాజకీయాలు తీసుకొచ్చి అందులో పెట్టావు, సంబంధం లేదు. ఏపీ రాజకీయాలు శంకర్ గారికి ఎలా తెలుసు అనేది కూడా అట్లా. సో అందుకని చెప్పేసి అవసరం లేని కథ అంతా తీసుకొచ్చి ఏదో చేసి మసిపూసి మారేడుకాయ చేసావు, అందుకే ఆ సినిమా హిట్ అవ్వలేదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు పెద్ద సినిమాలు ఏం చేయట్లేదు. సో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా చూసిన తర్వాత ప్రధాన పాయింట్, ఈ సినిమా మిస్ అయింది అని గ్రహించి అందుకు ఈ సినిమా ఫ్లాప్ అయింది అనే ఎలిమెంట్ని చెప్పాడు. ఒక్కొక్కరు ఇప్పుడు చాలా సినిమాలు చూసిన తర్వాత చాలామంది స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు మన పరుచురి కూడా అంతే, సినిమా రిలీజ్ అయిన 1 మంత్కి ఎప్పుడో ఆయన చూసి ఆ టైంలో ఆయన అభిప్రాయం చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు. ఈయన కూడా అంతే, రిలీజ్ అయ్యాక తీరిగ్గా చూశాడు, రిలీజ్ అయిన వెంటనే ఎగబడి చూసే అంత సినిమా ఏం కాదులే అని అనిపించి అప్పుడు చూడలా. ఇప్పుడు చూశాడు, చూసిన తర్వాత అందుక ఇది ఫ్లాప్ అయిందని అభిప్రాయం చెప్పాడు. కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు మంచి ఫామ్ లో ఉన్నారు అనుకోండి, ఆయన ఏదైనా మాట్లాడారంటే ప్రస్తుతానికి అందరూ పాజిటివ్ గా తీసుకుంటారు. మన సినిమాలే ఫ్లాప్ లో పెట్టుకుని ఇప్పుడు వేరే సినిమా గురించి ఇప్పుడు స్పందిస్తావా అనే వాళ్ళు కూడా ఉంటారుగా. ఆయన సినిమా గురించి ఆయన ఆల్రెడీ చెప్పుకొనే దీన్ని స్పందించాడు. 2 రోజుల క్రితమే నేను చాలా మంచి సినిమాలు తీశాను, ఎందుకో నాకు పొగరు నెత్తికెక్కి పిచ్చి పిచ్చి సినిమాలు తీశాను, ఇక మీదట మంచి సినిమాలు తీశాను రియలైజ్ అయిన తర్వాత పక్కోడి సినిమాని అన్నాడు. సో తప్పేం లేదు ఇప్పుడు అండంలో. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.